మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను మెద్దకొచ్చున్నాను గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు జమ్మగలిగిన దేవుని పిల్లారా మంచి నిద్రను దయచేశాడు, మంచి ఆహారం ఇచ్చాడు, తిరిగి ఊపిరినిచ్చి ఎక్కువని లెగిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకునే భాగ్యం మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని పిల్లారా అందరం కళ్ళు ముచ్చుకుంటే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జమ్మగలిగిన దేవుని పిల్ల మనం చూడగలిగితే ఇలాపు వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడింది. ధ్యానం చేసుకుందాము. నీవు లెగిసి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరింపమని చెప్తున్నాడు. ఇంతకీ నీవు లెగిసి రేయి మొదటి జామున మొరపెట్టుమన్నాడు. ఇంతకీ దేని గురించి మొరపెట్టాలా, ఎందుకు మొరపెట్టాలా అని ఒక చిన్న ఆలోచన చేయగలిగితే దేవుని పిల్లరా, మీకు తెలుసో తెలియదో రాత్రికాల సమయమైందిన దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది దేవుని పిల్లరా. ఎందుకంటే సృష్టిలో దేవుడు దేవదూతలతో నింపి రూపాలు మార్చుకొని మనకు సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్రాలుగా, భూమిగా, ఆకాశముగా దేవదూతలు తమ రూపాల్లో మార్చుకొని మనకి ఎలాగైతే సేవ చేస్తున్నారో చెడిపోయిన ఆత్మలు అంటే చెడ్డ ఆత్మలు కూడా సృష్టిలో భూమి మీద ఉన్నాయి దేవుని పిల్లరా. ఆ దుష్టాత్మలు రాత్రికాల సమయంలో తిరుగుతున్నప్పుడు దేవుడు రేయి మొదట జామునే నువ్వు లెగిసి మొరపెట్టు, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మొరపెట్టు అంటున్నాడు. ఇంతగా దేని గురించి మొరపెట్టాలంటే ఇదిగో నా కుటుంబం క్షేమంగా ఉండాలయ్యా, ఏ దుష్ట శక్తుల ప్రభావం నా కుటుంబం మీద పడకుండా కాపాడయ్యా, ఇదిగో నా బిడ్డలందరూ కూడా నాయనా నేను నమ్ముకొని నిత్య జీవానికి నా కుటుంబం ఎత్తబడాలా, లోకంలో ఉన్న నా సహోదరులు ఎత్తబడాలా, నేను ఎత్తబడాలా, ఏ మాత్రం దుష్టశక్తుల ప్రభావం మా మీద పడకుండా మమ్మల్ని కాపాడని చెప్పేసి రేయి మొదటి జామున నువ్వు లొగిసి మొరపెట్టు, ఇదిగో నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయము ఇదిగో అలాగ దేవుని సన్నిధానంలో కుమ్మరించమంటున్నాడు. అంటే హృదయమును నీళ్లు కుమ్మరించినట్టు నీకు కన్నీరు రావాలని ఎందుకు అంటున్నాడంటే నీకు హృదయ వేదన, హృదయ భారము బరువని ఉండాలి దేవుని పిల్లరా. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మన సహోదరులే కదా. అలాగనే నీ కుటుంబం గురించి, భూమి మీద ఉన్న వారందరి గురించి కూడా నువ్వు రేయి మొదట జామునే లెగిసి దుష్టశక్తుల ప్రభావం బిడ్డల మీద పని చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క సంకల్పంలో ఆయన నీడలో బ్రతకాలని నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించి నువ్వు ప్రార్థన చేయమన్నాడు. నిజంగా అలా ప్రార్థన చేసుకొని దేవుని పిల్లలు రేయి మొదటి జామున మనం లెగిసి దేవుడి సన్నిధానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు దేవుని పిల్లరా దుష్టశక్తుల ప్రభావం వాళ్ళ ఎలా తిరుగుతుంటాయో నువ్వు ఆత్మీయ కళ్ళు తెరవబడితే నువ్వు చూడగలుగుతావు దేవుని పిల్లరా. కనుక రేయి మొదటి జామునే లెగిసి దేవుని పిల్లరా నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసేవారిగా మనం ఉండునట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృపగలిగిన నామానికి వందనాలు. నైనా రేయి మొదటి జామునే మేము లెగిసిన తండ్రి కన్నీళ్ళు ఇదిగో తండ్రి నీళ్లు కుమ్మరించినట్లు మా హృదయాన్ని నా తండ్రి నీ సన్నిధానంలో కుమ్మరించి ప్రార్థన చేసే ఒక భారం అనేది ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, ఏ కుటుంబాల మీద అయితే దుష్ట శక్తుల ప్రభావము కలిగి కుటుంబాలునైనా భయంకరమైన జబ్బులతో పడదోయబడి ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ ముట్టడినైనా స్వస్థత పరిచిన తండ్రి నీ సన్నిధానంలో ఇదిగో నీళ్లు కుమ్మరించినట్టు వారి కన్నీరు విడిచి హృదయంలో కుమ్మరించగలిగే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.